శ్రీమద్భాగవతం షష్ఠ స్కందం మొదటి 5 స్కందాలలోని కథనం. శ్రీ మహావిష్ణువు పాదపద్మాల సంస్మరణం వల్ల కలిగిన ఫలితం చేత వినోదులైన శౌనకాది మహర్షులతో సమస్త పురాణాలు ఇతిహాసాలలోని విశేషాలను వివరించి చెప్పటంలో విఖ్యాతుడైన సూతుడు ఈ విధంగా వారితో అన్నాడు. శ్రీ మహావిష్ణువు కథలను వినటంలో పరవశించిన మనస్సు కలిగిన పరీక్షిత్తు ఎంతో దయతో పండితులకు గొప్ప ఆనందాన్ని కలిగించే శుక మహర్షితో ఇట్లా అన్నాడు. ఐశ్వర్యము, ధైర్యము, కీర్తి, తేజస్సు, జ్ఞానము, వైరాగ్యము అనే షడ్గుణ సంపదతో శాశ్వత పరబ్రహ్మ స్థితిలో ఉన్న ఓ శుక మహర్షి, మునుముందుగా ముక్తి మార్గాన్ని గురించి 2వ స్కందములో నాకు చక్కగా వివరించారు. నివృత్తి మార్గాన్ని అనుసరించిన మానవుడు క్రమంగా శమదమాది యోగ సాధనాలను అనుష్ఠించి జ్ఞానయోగం ద్వారా సంసారం నుండి విముక్తుడై బ్రహ్మ సాయుధ్యాన్ని పొందునని వెల్లడించారు. మానవుడు కర్మానుష్ఠాన రూపమైన సత్వ, రజ, తమో గుణాల ప్రభావం వల్ల ప్రకృతికి లొంగిపోయి అనేక దుష్కర్మలు ఆచరిస్తాడు. ఆ దుష్కర్మల చెడు కర్మల ఫలితంగా మాటిమాటికి దేహాలు ధరించి సంసార బంధాల్లో చిక్కుకుంటాడు. దీనినే ప్రవృత్తి మార్గం అంటారు. ఈ మార్గాన్ని కూడా 3వ స్కందంలో నాకు తేటతెల్లంగా తెలియజేశారు. అంతేకాకుండా అనేక పాపాలకు ఫల స్వరూపాలు అయిన నానా రకాలైన నరకాలను కూడా 5వ స్కందములో ఆద్యంతం అభివర్ణించారు. బ్రహ్మ మానసపుత్రుడైన స్వయంభువ మనువు చరిత్రను వివరించారు. ఆ మనువు వృత్తాంతం కూడా 4వ స్కందంలో విశదీకరించారు. స్వయంభువ మనువు కుమారులైన ప్రియవ్రత, ఉత్తానపాదుల వంశాలను, వారి వారి చరిత్రలను 4వ, 5వ స్కందాలలో అభివర్ణించారు. ఇంతేకాకుండా సప్త ద్వీపాలు, సాగరాలు, నవవర్షాలు, అందున్న ఉద్యానవనాలు, వృక్ష విశేషాలు కూడా 5వ స్కందంలో వర్ణించి చెప్పారు. సకల లోక అధీశ్వరుడైన భగవంతుడు ఈ భూమండలాన్ని ఎలా సంస్థాపించాడు, దాని కొలతలు ఎట్టివి, జ్యోతిచక్రం ఉనికిని, చలనాన్ని ఏ విధంగా ఏర్పాటు చేశాడో ఆయా సంగతులన్నీ 5వ స్కందములో వివరించారు. పరమపురుష శుకమహర్షి, ఈ ప్రపంచంలో మానవుడు భరింపరాని బాధలతో ఉండిన నానా రకాలైన నరక కూపాలలో పడిపోకుండా సుఖంగా జీవించే మార్గం ఏదైనా ఉన్నదా? ఉంటే దానిని నాకు తెలపండి అని ప్రశ్నించిన పరీక్షిత్తుతో శుకయోగీంద్రుడు ఇట్లా అన్నాడు. మనస్సు, వాక్కు, శరీరం అనే ఈ మూడింటిని త్రికరణాలు అంటారు. ఈ మూడు ఏకంగా ఉండి సమైక్యంగా ఉండి పనిచేయాలి. దానిని త్రికరణ శుద్ధి అంటారు. అటువంటి త్రికరణ శుద్ధి లేని మానవుడు ఎన్నో పాపకర్మలు చేస్తాడు. ఆ పాపాలకు ప్రతిక్రియలుగా ప్రాయశ్చిత్తములు చేయకుండా చనిపోతే నరక కుప్పాలలో పడి నానా బాధలు అనుభవిస్తాడు.